హాయ్! ఎక్కువ ఘాటు లేకుండా చిన్నపిల్లల సైతం తినగలిగే కమ్మనైన రుచితో వేడి వేడిగా పకోడీ చేసుకుందామా? ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పకోడీ నేను చూపించిన పద్ధతిలో చేయండి. అద్భుతం అంటే అద్భుతం అనుకోండి. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు పీల్ తీసేసి ఇలా సన్నగా చాప్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మంచిగా ఉల్లిపాయలు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవటం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న నీళ్లు మొత్తం బయటికి వచ్చేస్తుంది. నేను చూపించాను కదా నీళ్ళు ఎలా బయటికి వచ్చాయో. ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. కొంచెం పసుపు, అలాగే కారం, వాము, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి, 1 కప్ వచ్చేసి శనగపిండి మొత్తం వేసేసి వాటర్ లేకుండా ఉల్లిపాయలు వచ్చిన వాటర్తోనే మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కడాయిలో వేసి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఈ పకోడీ పిండిలో వేసేసి మంచిగా కలుపుకోవాలి. వాటర్ కూడా అవసరం లేదండి. వితౌట్ వాటర్తో ఉల్లిపాయలు వచ్చిన వాటర్తోనే కొన్ని ఆయిల్ అనేది వేసేసి మంచిగా పకోడీ ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి కాగబెట్టుకున్నాం కదా, సో ఇలా పకోడీ లెక్క మంచిగా వేసుకోవాలన్నమాట. ముద్దల లెక్క వేసుకోకుండా కొంచెం పొడి పొడిగా వేసుకోండి. మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు పకోడీ ఫ్రై చేసుకొని దాని మీద పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి మీద లైట్గా సాల్ట్ అనేది చల్లుకొని పకోడీ తింటూ పచ్చిమిర్చి నంజుకొని కరివేపాకు తింటూ ఉంటే ఉంటుంది వేరే లెవెల్ అనుకోండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి. బాయ్. చేత ఘాట్ ఎక్కువగా ఉంది. పకోడీ అయితే క్రిస్పీగా అసలు ఎక్కువగా ఘాట్ లేకుండా భలే ఉంది తెలుసా. రుచి అయితే అద్భుతంగా ఉంది. పకోడీలో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఎంత ఉంటే అంత రుచిగా ఉంటుంది కదా. ఇలా పకోడీ తింటూ మధ్యలో కరివేపాకు పచ్చిమిర్చి నంచుకొని తింటే వేరే లెవెల్ అనుకోండి.